సినిమా చూసాము. సినిమా అయితే ఎక్సలెంట్గా ఒక రేంజ్లో ఉంది సినిమా. మనం ఊహించిన విధంగా సినిమా అయితే ఎక్సలెంట్గా అదిరిపోయింది. ఇందులో మన టిల్లు అన్న క్యారెక్టర్ అయితే ఆయన మాటలకి ఆయన డైలాగ్కి మనందరం ఫిదా అయిపోవచ్చు. నేనైతే ఆయన హెయిర్ స్టైల్కి బాగా ఫిదా అయిపోయాను. చూడండి, హెయిర్ స్టైల్ కూడా బాగా పెంచాను. ఇందులో కల్లా ఈ సినిమా కోసం నేను ఎందుకు వచ్చానంటే, ఇందులో మన రాధిక అక్క ఉందా లేదా అనే దాని కాన్సెప్ట్. ఈ సీన్ కోసం నేను వచ్చాను. మన రాధిక అక్క ఎంట్రీ సీన్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. నేనైతే సీట్ మీద ఎగిరించి జై బోల రాధిక అక్క జై అని చెప్పా. సినిమా మట్టుకు అట్ట తీశారు సినిమా. క్లైమాక్స్ అయితే ఒక ట్విస్ట్, అసలు టీలో అన్న అసలు ఎక్సలెంట్గా చేస్తారు పర్ఫార్మెన్స్. లాస్ట్కి అనుపమే గుణపం అయింది మా నాన్నకి. అది ఆ విషయం మా నాన్న ఊహించలేకపోయాడు. కానీ అనుపమ పరమేశ్వర్ని అరెస్ట్ చేయించారు. అనుపమ పరమేశ్వర్ లాస్ట్కి దిల్లు రాధికని ఎందుకు జైలుకి పంపించి బెయిల్ ఇప్పించావు, నన్ను ఎందుకు జైలు పంపించావు అంటే, రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది, నన్ను మోసం చేయడానికి నువ్వు నన్ను ప్రేమించావు అన్నాడు. అదే మన టిల్లు అన్న. మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు, బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు. నిజంగా చెప్తున్నాను బ్రో, పాన్ అంటారు కిల్లి. ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ. నిజంగా లిల్లీ అయితే సూపర్ ఉంది, రాధిక కూడా ఉంది. ఇద్దరిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేవు. నీకు లిల్లీ బాగుందా, రాధిక బాగుందా? జై బోల రాధిక అక్క. కాదు, లిల్లీయే బాగుంది. వీళ్ళందరూ కల సీనియర్ మన రాధిక అక్క. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నటన ఎవరికి రాదు. అది లిల్లీ బాగుందా, రాధిక బాగుందా? లేదు, నా లిల్లీ బాగుంది. నా లిల్లీ బాగుంది. నిజంగా మూవీ అంటే నిజంగా చెప్తున్నాను బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఫన్ అంటే ఫన్. హీరో అయితే 1 మ్యాన్ షో. నిజంగా హీరో అయితే 1 మ్యాన్ షో అంటే 1 మ్యాన్ షో. డైరెక్టర్ ఎవడో కానీ అబ్బాబాబాబాబా ఎంత సూపర్ గా తీసిందంటే, ఇన్ని డైలాగ్లు ఒక హీరో ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందంటే, మూవీ అయితే ఇచ్చి పడేసిండు హీరో అయితే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక సాంగ్ ఉంది బ్రో, చెప్తున్నా, రాధిక నిజంగా రాధిక ఎక్కడున్నావా నువ్వు అయితే. నిజంగా రాధిక మొత్తం ఎడదుడు రాధికనే కనిపించింది. 2 కళ్ళు అయితే సరిపోలేవు రాధికని చూడడానికి. ఒకరు లిల్లీ, వీడు బాలే అంటే వీడి నోట్లో కిల్లి. అట్లుంది మూవీ అయితే, మస్తు అంటే మస్తు ఉంది బ్రో. సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. బాగలేదు అనేది అన్నవాడికి అన్న చెప్పినట్టు కిల్లి నోట్లో వాడికి. సినిమా మటుకు అదిరిపోయింది, ఎక్సలెంట్ గా ఉంది. ఇందులో మటుకు మన రాధిక అక్క పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. రాధిక వచ్చిన 10 నిమిషాల సీన్ కి ఎక్సలెంట్ గా అదిరిపోయింది. జై రాధిక అక్క. అమ్మతోడు బాగుందన్నా. అరే, నేను అరవనీకి చెప్పనీకి లొల్లి చేయనీకి రాలేదు, కానీ జెన్యూన్ గా చెప్పాలి అంటే నన్ను తిడతారు, అది బాగా. సరే, ఇంకా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, అలా హై పిచ్ లో తీసుకెళ్ళి అట్లా ఒక పడుకోబెట్టేసింది అనిపించింది. గుడ్ మూవీ అంటే చూసినంతసేపు చాలా మంచి కామిక్ అనిపించింది. కానీ ట్విస్ట్ ఎందుకు అంటే, యాజ్ పర్ పర్పస్ ఒకటే చెప్తున్నాను నేను, సినిమాని తీసారు ఓకే, అదే డైలాగ్స్ రిపీట్ చేసి, అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో కూర్చొని తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అట్లనే కొంచెం సాంగ్స్ కానీ అది కానీ అంటే దానికి ఎంజాయ్ చేసినంత దీనికి ఎంజాయ్ చేయలేదు నేను నిజంగా చెప్పాలి అంటే. ఎండ్ ఆఫ్ ద బాగుందండి. అనుపమ గారు ఏదో అన్నారు కదా, బిర్యానీ తింటారా రోజు పప్పన్నం తినరా అన్నారా. బాగుందండి, బిర్యానీ పెడుతూనే ఉండండి, ఇంకా ఇంకా బిర్యానీ కావాలి మాకు. కుర్రోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇంకేదైనా అడుగుతారా చెప్పండి. అది నాకు తెలియలేదండి. ఆయన డీజే టిల్లు చూసి అరే ఇదే తీసిన హిట్ అయిద్దని అదే తీస్తుంటాడు, నాకు తెలిసి అదే తీస్తాడు మరి సినిమా. యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నా, యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎక్కడో విన్నట్టుంది, మాది మాధురం అంటాడు కదా, అట్లా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఆ లైన్ థియరీ కానీ అది కానీ సబ్జెక్ట్ కానీ అదే అనిపించింది నాకు. అవదండి, అంత అవ్వదు. నాకు నచ్చింది, కానీ ఇంకా నచ్చితే బాగుండు అనిపించింది అంతే. ఏమి లేదండి, ఒక 3 ఇస్తానేమో అనుకుంటున్నాను. బ్రో సినిమా అయితే బాగుంది. యాక్చువల్గా టిల్లు ఒక మాట అన్నాడు, సీక్వెల్ అంతా మంచిగా ఉండకపోవచ్చు అని చెప్పేసి. బట్ ఓకే సార్ బట్ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ చేసింది. అంటే ఆల్రెడీ సిద్ధు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మీకు సీక్వెల్ అంతా నచ్చకపోవచ్చు, ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ అంతా మంచిగా ఉండదని చెప్పేసి. కానీ చూసుకుంటే మాత్రం సీక్వెల్ మాత్రం మంచిగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ఇట్. వాళ్ళు బాగా స్క్రీన్ ప్రెసెన్స్ మంచిగా ఉండే. సేమ్ ఫస్ట్ పార్ట్ స్టోరీ లైన్ ఏదో సెకండ్ పార్ట్ స్టోరీ లైన్ అదే, కొంచెం ట్విస్ట్లు కొంచెం మంచిగా ఉన్నాయి అంతే బ్రో. మంచి అంటే ఎవ్రీథింగ్ కామెడీ హిట్ అయింది, రొమాన్స్ హిట్ అయింది, పాటలు
ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. స్క్రీన్ ప్రజెంట్ సాంగ్స్ ఏం అట్లనే బ్రో. మళ్ళీ రామ్ మిరియాల 2 పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా జస్ట్ ఫైట్స్ అంటే మీరు అట్లా కామెడీ సినిమా బ్రో, అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. సింపుల్ మూవీ. కనెక్ట్ అవుతుంది అప్పుడు మనకి. కనెక్ట్ అవుతుంది బ్రో. అంటే బయట ఉన్న అమ్మాయిలు మనల్ని ముంచితే కానీ కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవుతుంది. ఇంకో ఇట్లాంటి వాళ్ళని ముంచుతారు కెమెరా విన్ పెట్టుకొని. ఫ్యామిలీ అంటే మమ్మీ కొడుకు, డాడీ కొడుకు ఇట్లాంటి వాళ్ళతో వచ్చి చూడకండి. ఫ్యామిలీ అంటే అన్న తమ్ములు వచ్చి చూడండి, అక్క చెల్లెలు వచ్చి చూడండి. పేరెంట్స్ని మాత్రం తీసుకురాకండి. లవర్స్ని తీసుకురావచ్చు, కానీ మీరు విడిపోతే మనకు సంబంధం ఉండదు. ఓవరాల్ మూవీ వాజ్ వెరీ నైస్. 3.5 out of 5. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. మీరు చూడండి సినిమా, ఓకే అందరూ ఎంటర్టైన్ అవ్వండి అంతే, ఇంకేం చెప్పలేము. థియేటర్స్లో చూడండి. అనుపమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. థ్యాంక్ యూ. అనుపమ కొంచెం హార్ట్ బ్రేక్ ఇచ్చింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ అ ఫ్యాన్స్. ఇంతగా ఎక్కడో మనిషి ఎరిగినట్టుంది రాధిక. థ్యాంక్ యూ అంతే. స్క్వేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ వచ్చేసి మల్లిక్ రాము. ఈ సినిమాకి స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ గారే, అలాగే స్క్రీన్ ప్లే మాటలు కూడా సిద్ధు జొన్నలగడ్డ గారే రాశారు. కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాలో సిద్ధు గారి యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుందన్నమాట. స్టోరీ కానీ కాన్సెప్ట్ చాలా బాగుందన్నమాట. ఈ సినిమాకి సెకండ్ 2 టిల్లు స్క్వేరే కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఎన్ని పార్ట్లైన్ తీసుకోవచ్చు. 8 దాన్ని ఏమంటారు ఇన్ఫినిటీ పార్ట్స్ తీసుకోవచ్చు. నాగవంశీ గారికి చెప్పేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాని హిందీలోకి తీసుకెళ్ళండి. హిందీలోకి తీసుకెళ్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యిద్ది. హిందీ ఆడియన్స్ని గ్యారంటీ మెప్పించిద్ది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము గాడ్జిలా వర్సెస్ ఏప్స్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిద్ది అనమాట. ఈ లాభాలు డబ్బులు పోసేసుకోవచ్చు అనమాట. లాభాలు ఈ సినిమాకి. టిల్లు స్క్వేరే బాగుంది నాకు. టిల్లులో ఏంటంటే ఓన్లీ సస్పెన్స్ మాత్రమే ఉంటుంది, అది ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఫుల్ కామెడీ అనమాట. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఫాదరు మదరు సిద్ధుకి మధ్య వచ్చే సీన్లు అయితే అద్భుతంగా కామెడీ ఉంటుంది అన్నమాట. చాలా బాగుండిద్ది. నాకు టిల్లు స్కోరే చాలా బాగా నచ్చింది. అనుపమ అసలు ఈ సినిమాలో కార్ సీన్ ఉండిద్ది, లిప్ టు లిప్ కిస్లు అసలు అద్భుతంగా చేసింది అనమాట. ఆ సీన్లు అసలు యూత్కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఈ పిల్లలందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా బ్రో. ఇప్పుడు లిప్ కిస్లు ఉంటాయి, లిప్ కిస్లు ఉన్నంత మాత్రం దాన్ని ఏమంటారు, అది యూత్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు, ఇద్దరు లవ్ చేసుకుంటే లిప్ కిస్సులు కాక ఇంకేం కిస్సులు పెట్టుకుంటారండి. అది కరెక్టే కదా. లవ్ చేసుకున్నారు, వాళ్ళు లిప్ కిస్సులు పెట్టుకున్నారు, తప్పేముంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4. యా. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పోసేసుకుంటారు అంతే. అంటే ఏ సినిమా లేదు ఇంకా. ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతుంది కానీ తెలుగు అంత ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఈ సినిమా దాన్ని ఏమంటారు, లాభాలు పోసేసుకుంటారు ఈ వారం. థ్యాంక్ యూ. సినిమా అయితే మామూలు లేదు అసలుకి. సిద్ధు జొన్నలగడ్డ ఒక్కడే అన్న, పంచులు అన్న ఒక్కడే కష్టపడింది అనిపించింది నాకైతే. మామూలు లేదు అన్న, పంచులేదన్న అయిపోరాది ఊక వేస్తానంటారు కదా, టక్క ఇట్లా వెళ్ళిపోతావన్న. అసలు మామూలు పంచులు, కామెడీ టైమింగ్ కానీ అసలు ఆడియన్ అయితే ఎక్కడ అసలుకి స్లో అనేది కానీ ల్యాగ్ అనేది కానీ ఏమనిపించలేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ సాంగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. రింగులో జుట్టు చూసి పడిపోయానే, డీజే టిల్లు చూడు అనే పాటలు ఉన్నాయి కదా, మామూలు కాదు. ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, ఎక్కడ బోర్ కొట్టదు. అనుపమ అయితే పెద్ద గుణపం పెట్టేసింది భయ్య, మామూలు గుణపం కాదు. ఇంకోటి లకలకల 2 గంటలు పట్టుకున్నప్పుడు అనుపమది ఉంటుంది అన్నమాట, లకలక సాంగ్. అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా ఒక ఎంట్రీ ఉంటుంది అన్న సెకండ్ హాఫ్లో. ఆ ఎంట్రీ అనేది మన ట్విస్ట్ రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది. బట్ ట్విస్ట్లు కూడా మంచిగా, క్లైమాక్స్ కూడా చాలా సూపర్గా అనిపించింది. 3 తీస్తే కూడా బాగుంటుంది. మంచి ఎక్కడైతే ఎంజాయ్ అయితే మిస్ కారు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. నేను సెకండ్ టైం కూడా పోయి చూసొస్తా. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మంచిగా. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ ఒక్కడేనా 1 man షో, దుమ్ములు ఎప్పడేసిన మామూలు లేదు. సినిమా సూపర్ ఉంది. 4 ఇస్తానా, 5కి 4 ఇస్తాను.